మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా నేను మీతో ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, కీర్తనలు 126 అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలకారుడు మాట మాట్లాడుతున్నారు. కన్నీళ్ళతో విత్తువారు సంతోషగానంతో పంటను కోసెదరు అని రాయబడింది. ఎంతో శ్రమ పడుతున్నాము, ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో ప్రయాసపడుతున్నాము. కుటుంబ పోషణ కోసం కావచ్చు, మన అవసరాల కోసం కావచ్చు, బిడ్డల చదువుల కోసం కావచ్చు. ఎంత కష్టపడినా అంతంత మాత్రంగానే మన కుటుంబాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో, రే దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతైతే వేదన పడుతూ, ఎంతైతే శ్రమ పడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, దేవుడు మన కష్టం వృధా కాదు అని చెప్తున్నాడు. నీ శ్రమను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రే దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఖచ్చితంగా అదైతే వృధా కాదు. అది నువ్వు ఏ విషయంలో కష్టపడతావు, ఎవరి కోసం కష్టపడుతున్నావో, దేనికోసం కష్టపడుతున్నావో, దేవుడు నీ శ్రమను వృధా కానివ్వడు. దేవుడు నీ శ్రమను, నీ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.